టెక్నాలజీకి సంబంధించి కొత్త విషయాలు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. మీరు చూస్తున్నది సంతోష్ ట్యూటర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జియో సిమ్కి సంబంధించి ఓ మంచి యూస్ఫుల్ సీక్రెట్ కోడ్ చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ సీక్రెట్ కోడ్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ కోడ్ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ సీక్రెట్ కోడ్ ఏందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను ఒక 200 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర జియో సిమ్ అనేది లేదంటే జియో ఫోన్ అనేది కామన్గా అయిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు జియో సిమ్ అండ్ జియో ఫోన్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. సో ఈరోజు చెప్పబోయే ఆ కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీ దగ్గర జియో సిమ్ నెట్వర్క్ వీక్గా ఉన్నా లేకపోతే జియో ఫోన్లో బ్యాటరీ డెడ్ అయిపోయినా అలాంటి సందర్భంలో మీకు వచ్చే జియో కాల్స్ని మనము వేరే ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో మీకు ఇంపార్టెంట్ కాల్స్ అనేది ఆ నెంబర్కి కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు జియో నెంబర్కి అన్నప్పుడు మీ ఆ ఫోన్ సడన్గా స్విచ్ ఆఫ్ అయింది లేదంటే నెట్వర్క్ సరిగా లేనప్పుడు మీరు ఆల్టర్నేట్ నెంబర్కి ఆ కాల్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అనేది ఇప్పుడు మీకు చెప్తాను. దాని గురించి ఏం లేదు ఫ్రెండ్స్, ముందుగా డైల్ ప్యాడ్ ఓపెన్ చేయండి. డైల్ ప్యాడ్ ఓపెన్ చేశాక *401 మళ్ళీ స్టార్ టైప్ చేసి మీరు ఏ నెంబర్కి అయితే మీ జియో కాల్స్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నేను ఒక నెంబర్ టైప్ చేసి చూపిస్తున్నాను, మా ఫ్రెండ్ది. ఓకే, నెంబర్ టైప్ చేశాక ఏం లేదు ఫ్రెండ్స్, కాల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కాల్. ఎటువంటి షరతులు లేని కాల్ సౌకర్యం ఇప్పుడు మీ నంబర్లో అందుబాటులో ఉంది. अब आपके नंबर के लिए बिना शर्त कॉल फॉरवर्डिंग सक्रिय है. చూసారుగా ఫ్రెండ్స్, కాల్ ఫార్వర్డింగ్ అనేది ఇప్పుడు నాకు వచ్చే కాల్స్ అన్నీ కూడా ఈ నెంబర్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. జియో నెంబర్కి వచ్చే ప్రతి కాల్ కూడా ఈ నెంబర్కి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇలా ఈ కోడ్ యూజ్ చేసి మీరు మీ నెట్వర్క్ వీక్గా ఉన్నా లేకపోతే మీ ఫోన్లో ఛార్జింగ్ లేని సమయంలో ఈ కోడ్ యూజ్ చేస్తే మీకు వచ్చే కాల్స్ మిస్ అవ్వరు ఫ్రెండ్స్. మీ ఆల్టర్నేట్ నెంబర్కి కాల్స్ అనేటివి వస్తాయన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ప్రాబ్లం క్లియర్ అయింది, కాల్స్ మాట్లాడారు, మళ్ళీ మీ ఫోన్ ఛార్జ్ వేసి పెట్టుకున్నారు జియో ఫోన్ అండ్ లేకపోతే మీ నెట్వర్క్ బ్యాక్ అయింది. ఓకే, బాగున్నప్పుడు మీరు కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ని డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. దాని గురించి ఏం లేదు ఫ్రెండ్స్, *402 అని టైప్ చేసి మళ్ళీ కాల్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎటువంటి షరతులు లేని కాల్ ఫార్వర్డ్ సౌకర్యం మీ నంబర్లో నిలిపివేయబడింది. आपके नंबर के लिए बिना शर्त कॉल फॉरवर्डिंग निष्क्रिय कर दिया गया है. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు మీ జియో సిమ్కి వచ్చే కాల్స్ని వేరే నెంబర్కి ఫార్వర్డ్ చేయొచ్చు, అలాగే డిసేబుల్ కూడా చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. చివరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.